నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు రైతులకు మేలు చేయాలంటే డ్రైన్లు కాలువల ప్రక్షాళన తప్పనిసరి వీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీ వాసవి అమ్మవారికి వైభవంగా ధనలక్ష్మి అలంకారం మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళల సంరక్షణ ఆరోగ్య అభివృద్ధి కోసం చేపట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్ భీమవరం వెంకట్రామ థియేటర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన దేవి జ్యువెలర్స్ డైమండ్స్ షోరూం ప్రారంభం రైతులకు మేలు చేయాలంటే డ్రైన్లు కాలువలు ప్రక్షాళన తప్పనిసరని వీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడారు భీమవరంలోని పంట కాలువలు డ్రైన్లు మురికి కాలువలు పూడుకుపోతున్నాయని మురికి నీరు వర్షం నీరు బయటకు వెళ్లడం లేదని వ్యవసాయం కుంటుపడుతుందన్నారు భీమవరం రూరల్ మండలం తాడేరు బేతపూడి తుందూరు గ్రామాల్లో మొదటి క్రాఫ్ ఊడ్చడం లేదని ఉప్పుటేరు కాలువను డ్రీజింగ్ చేయాల్సి ఉందని క్రాఫ్ హాలిడే ఇచ్చి అయినా కాలువను ప్రక్షాళన చేయాలన్నారు రైతులకు మేలు జరగడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు అధ్యక్ష భీమవరం నియోజకవర్గం పంట కాలువలు మురికి కాలువలు ఆక్యుపేషన్స్ గురైపోయి ఒక దుక్కు వర్షం కురిసినా కూడా మురికి నీరు బయటికి వెళ్ళలేని స్థితిలో వ్యవసాయం కుంటుపడిపోయింది అధ్యక్ష భీమవరం నియోజకవర్గంలో తాడేరు బేతపూడి తొందూరు ఈ గ్రామాలు ఇవి కూడా ఫస్ట్ క్రాప్ ఓడ్చట్లేదు అధ్యక్ష దీనివలన చిన్న వర్షం కూడా మురుగునీరు లాగే పరిస్థితి లేదు దానికి ప్రధాన సమస్య మీకు ఐడియా ఉంది ఆకివీడి నుంచి బయలుదేరిన ఉప్పుటేరు సముద్రంలోకి వస్తుంది ఆ ఉప్పుటేరు పూడిపోయింది అధ్యక్ష దాన్ని డ్రెడ్జింగ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది దాని మీద మీ నియోజకవర్గంలో కూడా ఉంది ఈ సమస్య మీరు వెంటనే ప్రభుత్వం తీసుకెళ్ళి ఒకసారి అవసరమైతే క్రాప్ హాలిడే కూడా తీసుకుని వెంటనే అది డ్రెడ్జింగ్ చేయకపోతే ఈ కాలువలు తవ్వినా కూడా మురికి నీరు సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేదు సముద్రం సీ మౌత్ క్లోజ్ అయిపోయింది అక్కడ సముద్రం దగ్గర ఉప్పుటేరు మీద మనిషి నడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇదివరకు పూర్వం తాళ్ళలోతుండే ఉప్పుటేరు ఇప్పుడు మనిషి నడిచి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది డ్రెడ్జింగ్ చేయాలి ఉప్పుటేరు డ్రెడ్జింగ్ చేయాలి డ్రైన్లు ప్రక్షాళన చేయాలి డ్రైన్లన్నీ తవ్వాలి మురికి కాలువలు పంట కాలువలు అన్నీ తవ్వితేనే కానీ ఈ రైతుకు మేలు జరగదు ఈ రైతుకు మేలు జరగాలంటే ఈ కార్యక్రమాలన్నీ కంపల్సరీగా జరగాలి దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దసరా ఉత్సవాల్లో భాగంగా ధనలక్ష్మి దేవిగా అలంకరించారు ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధనలక్ష్మి అలంకరణ చేశారు అమ్మవారిని 500, 200, 100, 50, 20, 10 రూపాయల కరెన్సీ నోట్లతో కోట్లాది రూపాయల విలువైన ధనంతో అలంకరించారు బంగారం వెండి ఆభరణాలను కూడా అలంకరణకు ఉపయోగించారు త్యాగరాజ భవనాన్ని సైతం కరెన్సీ నోట్ల దండలతో అలంకరించారు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మండా విజయ్ భాస్కర్ పూసారపు సుబ్బారావు కోశాధికారి కేశవరపు రాజశేఖర్ మందిర చైర్మన్ వబిలిశెట్టి ప్రసాదరావు ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం అధ్యక్ష కార్యదర్శులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు తటవర్తి బద్రీనారాయణ కోశాధికారి కురిశెట్టి సత్యనారాయణమూర్తి గుండు గిరి మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం భీమవరంలో వేయించేచున్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 58వ శవన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ధనలక్ష్మి అలంకరణ జరుగుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి
అలంకరణ చూసి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఆదివారం ఉదయం ఆర్యవైశ్య కన్నిపిల్లల పూజలు జరుగుతుంది. 2వ తారీఖు నాడు 2 గంటలకి రథోత్సవము, అదే రోజు సాయంత్రం 7:45 తెప్పోత్సవము. రోజు జరిగే కుంకుమ పూజలు ప్రతిరోజు 6 గంటల కుంకుమ పూజలు ప్రారంభంగా ఉండవు. కావున భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు భీమవరంలో త్యాగరాజ భవనం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 58వ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. ఈ ధనలక్ష్మి అలంకారంలో కరెన్సీ, సిల్వర్, గోల్డ్ ఇవన్నీ భక్తుల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసి అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి 58వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడికి 11 రోజులు భక్తులు అశ్లేష జనవాహిని ఇక్కడ వస్తున్నారు, సందర్శించుకుంటున్నారు. ఇదే విధంగా ఈరోజు ధనలక్ష్మి అలంకరణ జరుగుతుంది. దీనికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు విశేషిస్తున్నారు. మంచి స్పందన వస్తుంది. ఇవాళ ఆర్యవైశ్య యువజన సంఘం వాళ్ళు ఏర్పాటు చేసే ఈ నవరాత్రులకి అద్భుతమైన అలంకరణకి ధనలక్ష్మి అమ్మవారి యొక్క అవతారానికి ఇవాళ త్రిశూల్ సిల్వర్స్ తరఫున ఇక్కడ వెండికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. సో ఇక్కడ త్రిశూల్ సిల్వర్స్ తరఫున మేము అన్ని రకాలుగా ఫర్నిచర్స్ అంటే వెండి ఉయ్యాల, వెండి సోఫాలు, వెండి కుర్చీలు, రోళ్ళు, రోకళ్ళు ఇలాగ వెండికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ అమ్మవారి సమక్షంలో అలంకరించడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన మా యువజన సంఘం వారికి పెద్దలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. త్రిశూల్ సిల్వర్ తరఫున మీ అందరికీ మళ్ళీ ఒకసారి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళల సంరక్షణ, ఆరోగ్య అభివృద్ది కోసం చేపట్టిన స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల సుభాష్ అన్నారు. ఉండి మండలం కోలమూరు గ్రామంలో ఎండగండి పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని మహిళలు, బాలికల ఆరోగ్య అభివృద్ది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. బీజేపీ మండల అధ్యకుడు ఎర్రా విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, నాయకులు కలిగొట్ల సుబ్రహ్మణ్యం, గాజుల శివ, గ్రామ కార్యదర్శి జేవీటీ నాయుడు, సీహెచ్ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ మేరీ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. పాలమూరు గ్రామంలో సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు నుంచి అక్టోబర్ 2 వరకు సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ ప్రజలకి అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన గర్భిణీ స్త్రీలకి సంబంధించిన పౌష్టికాహారం కానీ, వాళ్ళకి కావాల్సిన అనేక రకమైన హెల్త్ టెస్టులు కానీ, మెడికల్ అలాగే మెడిసిన్స్ కానీ ఇవ్వటం కానీ, అలాగే ఈ విలేజ్లో ఉన్న పేదలందరికీ కూడా ఉచిత వైద్యం అందించి అన్ని రకాల టెస్టులు చేసి ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇందులో మనకి విధిగా ఇక్కడ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఎక్కువగా లేడీస్ మన కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి. దాని మీద కూడా ఇక్కడ ఈ స్క్రీనింగ్ సెషన్లు చేయటం, అవగాహన సదస్సు నిర్వహించడం శుభపరిణామం. ఇదంతా కూడా ఈ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ నరేంద్ర మోడీ గారు మనకి ఏదైతే ఆదర్శంగా మనందరం ఆదర్శంగా తీసుకుని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో ఇవన్నీ కూడా లబ్ధిదారులకి సక్రమంగా చేరవేయడంలో వీళ్ళు పోషించినటువంటి ఏఎన్ఎంస్ కానీ, ఈ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అలాగే ఇప్పుడు ఎక్కువ ఉన్నది క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా, ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కాదు, అందరికీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే మగవాళ్ళకి, ఆడవాళ్ళకి చెస్ట్ క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ మరి ఎన్ని టెస్టులు మేము స్క్రీనింగ్ చేసి ఖచ్చితంగా అవి మరి రిఫరల్ పంపించడం జరుగుతుంది. అంటే క్యాన్సర్ అంటే మరి ఎవరికి తెలియదు కాబట్టి, అది నొప్పితో కూడింది కాదు కాబట్టి ముందుగానే మేము దాన్ని స్క్రీనింగ్ చేసి పంపించడం జరుగుతుందండి. మరి గర్భిణీ స్త్రీలకి కూడా మా టెస్టులు చేసి, ప్రతి టెస్టులు చేసి, డెలివరీస్ కూడా ఫ్రీగా మేము ఫీజులు చేయడం జరుగుతుంది.
వాళ్ళకి ప్రతి ట్రీట్మెంట్ 3 నెలల నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా మేము మా ఏఎన్ఎంసీ కాదు ఆశలే కాదు. భీమవరం వెంకట్రామ థియేటర్ పక్కన నూతన దేవి జ్యువెలర్స్ ను శనివారం ప్రారంభించారు. ఆభరణాల ప్రియులకు దేవి జ్యువెలర్స్ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని పలువురు వ్యక్తులన్నారు. వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్ డైమండ్ ఆభరణాలు తమ ప్రత్యేకతాన్ని, అన్ని రకాల డైమండ్ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు కూడా లభిస్తున్నాయని నిర్వాహకులు కోట్ల శ్రీనివాస్, కోట్ల అభిషేక్, కోట్ల రామ్జీ, కోట్ల అఖిల్ తెలిపారు. కార్యక్రమంలో దేవత రవి, శ్రీదేవి, కోట్ల అనుపమ్, కోట్ల అభిలాష్, చిలుకూరి నరసింహరాజు, మెంటె పాదసారథి, మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు, ఆడిటర్ విశ్వేశ్వరరావు, బోండా రమేష్, గాదే సుబ్బారావు, బోండాడ రాంపండు, కోట్ల వెంకటేశ్వరరావు, కోట్ల సూరిబాబుతో పాటు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. హలో డియర్ మిత్రులారా, మేము దేవి జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూము 27వ తారీఖు అంటగా ఇవాళ శనివారం 1:11 ఓపెన్ చేయడం జరిగింది. మన చుట్టుపక్కల ఎక్కడా కూడా డైమండ్ షోరూమ్ ఎక్స్క్లూజివ్గా లేకపోవడం వల్ల అందరూ కూడా విజయవాడ, హైదరాబాదు, వైజాగ్ ఇలాగ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అక్కడ రేట్లు హైదరాబాద్లో ఎంత కాంపిటేటివ్ రేట్లు అయితే ఉన్నాయో అంత కాంపిటేటివ్ రేట్లు హైదరాబాద్లో అందుబాటు చేసేలాగా ఇక్కడ ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూమ్ పెట్టడం జరిగింది. మన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వివిధ రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో, అంటే బాంబే అండ్ సూరత్ లాంటి ప్లేసెస్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉండడం వల్ల మనం లోయెస్ట్ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ హోల్సేల్ రేటు ఏ రేట్ అయితే మీకు తెలుస్తూ ఉంటుందో ఇంచుమించుగా ఆ హోల్సేల్ రేటుకి మేము ఇక్కడ రీటైల్గా మన మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ అందజేయడం జరుగుతూ ఉంటుంది. బంగారం రేట్లు చాలా పెరిగిపోయినాయి అని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో భావించడం కాదు, నిజంగానే చాలా బాగా పెరిగిపోయినాయి. బంగారం రేటు తగ్గుదల అన్నది మనం చూడలేం. ఈ బంగారం రేటు తగ్గుతుంది అని చెప్పి వేచి చూసే కన్నా మనం బంగారంలో డైమండ్ని పొదిగి ఆ డైమండ్ ఆభరణాలు మనం కనుక వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. డైమండ్ రేట్లు అయితే కనుక పెరగలేదు. సో తొందరగా మీరు వచ్చి చాలా లైట్ వెయిట్లో ఉన్న డైమండ్ ఆభరణాలు, డైమండ్ బంగారు ఆభరణాలు మీరు ధరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇవి ఈవెన్ మిడిల్ క్లాస్కి కూడా అందుబాటులో ఉండేలాగా ఈ డైమండ్ ఆభరణాలను పెట్టడం జరిగింది. ఫుల్ లైట్ వెయిట్లో మనకి 25-30 వేల దగ్గర నుంచి ఐటమ్స్ అన్నీ కూడా మన షాప్లో దొరుకుతూ ఉంటాయి. మీకు 25-30 లక్షల వరకు కూడా కావాలన్నా సరే ఇక్కడ రెడీగానే ఉంటాయి మన దగ్గర. ఇవాళ భీమవరంలో వెంకటరమణ థియేటర్ పక్కన నూతన దేవి జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ డైమండ్స్ అని ఓపెన్ చేసామండి. ఇక్కడ షాప్లో వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్ డైమండ్ ఆభరణాలు లభిస్తాయి అని విచ్చేసి చూడండి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ చిన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఏం చేస్తున్న మన ఇలవేలుపు పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత అద్భుతమైన విశేష శక్తులు ఉన్న అమ్మవారు. ఇందులో దసరా మహోత్సవాల వైభవం భాగంగా 29వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి విద్యార్థులందరూ బాగుండాలి, చదువుకుని అందరూ బాగుండాలి, జ్ఞానం ఉండాలి ఉద్దేశంతో సరస్వతి పూజ అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సరస్వతి పూజ చేయించుకునే వాళ్ళకి దేవస్థానం నుంచి ఒక చిరుకానుక ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. చదువు ఆసక్తి ఉన్న మొత్తం అందరూ పిల్లలందరూ కూడా వాళ్ళకి ఏమైనా దోషాలుగా తొలగిపోవాలి, చదువులో ఉన్నత సాధించాలనుకున్న పిల్లలందరినీ కూడా ఆ రోజు తల్లిని తీసుకొచ్చి సరస్వతి పూజలో పాల్గొనేలా చేసి అమ్మవారు అనుగ్రహంతో వాళ్ళు ఉన్నత స్థితికి బాటలు వేయాలి కోరుతున్నాను. అంతేది 29 సోమవారం ఉదయం 9 గంటలకి సరస్వతి పూజకి పిల్లలందరితో హాజరవ్వాలని కోరుతున్నాను. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ. మన తల్లులంతా కూడా పిల్లల్ని ఇక్కడ పంపించి ఇక్కడ సుమారు 5,000 మందికి వాళ్ళు సంపూర్ణ ఏర్పాట్లు చేశారు. అయితే ఆ పుస్తకాలు ఎక్కడ లభించవు. మీకు ఆ పుస్తకాలు తీసుకోవడం వల్ల విద్య బాగా లభిస్తుంది. మీరంతా మీ పిల్లలంతా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ మావుళ్ళమ్మ, ఆ దుర్గామాత, ఆ దసరామాత ఆశీస్సులు మీ అందరూ ఉండాలని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాలబాలికలు తల్లిదండ్రులంతా విచ్చేసి ఈ కార్యక్రమం చేయమని కోరుకుంటున్నాం. జై మావుళ్ళమ్మ. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి శనివారం శ్రీ కాత్యాయని దేవి అలంకరణ చేశారు. ఉదయం సామూహిక కుంకుమార్చనలు, దంపతులచే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, వేద పారాయణం, లక్ష కుంకుమార్చన నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నారంగారావు, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ దసరా మహోత్సవముల సందర్భముగా ఈరోజు అమ్మవారు కాత్యాయని రూపంలో అవతారం జరిగింది. రాత్రి 8 గంటలకు 3 రత్నాల నాటకం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు దాతలు సహకారంతో అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాంటి దాతల్లో అమ్మవారి మూల విరాట్ విగ్రహం దాత శ్రీమతి వేగేసిన వెంకట బంగారయ్యమ్మ గారు, కీర్తిశేషులు వెంకటరాజు గారు సతీమణి గారు వారు విగ్రహం బహుకరించారు. అలాగే ఆలయ ప్రధాన దాతలైనటువంటి దండు వెంకట కృష్ణరాజు గారు, కీర్తిశేషులు సూర్యవతి గారు, అలాగే ధ్వజస్తంభం దాతలు కీర్తిశేషులు చిత్రాడ కొండలరావు గారు, వారి సతీమణి వెంకటరమణ గారు, అలాగే శ్రీచక్ర ప్రతిష్టాపకులు మంతిన సోమ కనకదుర్గ ప్రసాదరాజు గారు, హరిప్రియ దంపతులు, అలాగే వినాయకుడి గుడి నిర్మాణ దాతలు ఏలూరు శివాజీ, శ్రీమతి రత్నకుమారి దంపతులు వారు మాకు అన్ని విధాల సహకారం చేశారు. అలాగే రేపు వచ్చే 5వ తారీఖు అమ్మవారి చీరల వేలంపాట, అనంతరం 13వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు భక్తులు దాతల యొక్క సహకారంతో అఖండ అన్నసమారం ఏర్పాటు చేశాం. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం సేకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం. మహాత్మా గాంధీ ఆశయాలు శాంతి మార్గాలకు మూలాధారమని
సత్యం, శాంతి, అహింస ఆయుధాలుగా గాంధీజీ స్వాతంత్ర్యం సాధించారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎంసీ మాజీ చైర్మన్ కొళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక క్విట్ ఇండియా స్తూప కమిటీల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పన్నుల నిరాకరణ, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ విద్య వంటి వాటికి గాంధీజీ పిలుపునిస్తే భారతీయులంతా దేశభక్తితో ఉద్యమం చేశారన్నారు. చెన్మయి ప్రభ అధ్యక్షులు బోండా సుబ్బారావు, జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలు భారత జాతి చైతన్యానికి ఆదర్శాలని, గాంధీజీ నాయకత్వంలో అనేక మంది ఉద్యమాలకు నాయకత్వం వహించి స్వాతంత్ర్య ఉద్యమానికి అండగా నిలిచారని, నేటి యువత అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, సదస్సులను నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 1న దేశ నాయకుల స్ఫూర్తితో ర్యాలీ, 2న ముగింపు వేడుకలు, గాంధేయవాదులకు సత్కారాలు, విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భూపతిరాజు బుజ్జిరాజు, కొండ్రు శ్రీనివాస్, విజ్రోతి రాఘవులు, ఇంటి సత్యనారాయణ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జయంతి వారోత్సవాలు అక్టోబర్ 2 వరకు ఈ రోజు నుంచి శ్రీ విజ్ఞాన వేదిక రంగశేఖర ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గం భీమవరపట్నంలో అందరూ కలిపి ప్రతి సంస్థలో అన్ని పార్టీల నాయకులు అందరూ కలిపి ఈ జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఆయన మన భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పాత్ర అందరికీ తెలుసు. అక్టోబర్ 2వ తారీఖు అంటే మన భారతదేశంలో భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆయన జయంతోత్సవాలు చేస్తాయి. ఎక్కడ కూడా ఆ విషయంలో డివియేషన్ లేదు. చాలా క్లియర్గా మన భారత ప్రభుత్వం ఆయన జయంతోత్సవాలని నిర్వహిస్తుంది. అలాగే మరి మన భారత స్వతంత్ర సంగ్రామం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి. అది అహింసావాదంతో ఈ బ్రిటిష్ వారి మీద పోరాటం చేసిన మహాత్మా గాంధీ ఒక అయితే ఏమైనా సరే పోరాటం చేసి దేశం స్వతంత్రం తీసుకోవాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు ఒక వ్యక్తి. వీళ్ళిద్దరినీ కూడా భారతీయులు ఎప్పుడు కూడా మరి గౌరవించుకుంటూ గుర్తించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసినప్పుడు రాబోయే తరాలకి కొత్త జనరేషన్కి ఈ భారతదేశంలో గతంలో ఏం జరిగిందని చెప్పి చరిత్ర చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని చేయాలి. మహాత్మా గాంధీ గారిని నిరంతరం ఆయన తలుచుకుంటూ ఆయన జయంతోత్సవాలు చేసి 2వ తారీఖున ఘనంగా ఆయన నివాళులు అర్పించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తున్నాను. గాంధీ గారు భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి ముఖ్య వ్యక్తులనే సగతి చెప్పి ఆయన ఆశయాలు చాలా మంచి అని ప్రతి నాయకుడు చెప్తారు. కానీ ఏ నాయకుడైనా సరే ఆత్మస్థితిగా వారి యొక్క ఆశయాలు నిర్వహణ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక్కరైనా కనుకుంటే చాలు. అలాంటి సందర్భం ఎవరూ కూడా కనపడతలేదు. ఆ రోజును బట్టి కనీసం గాంధీ గారు అసలు జయంతా లేకపోతే వర్ధంతా కూడా తెలియని స్థితిలో ఉన్నారు బయట. అటువంటి పరిస్థితుల్లోనూ అసలు కొందరు విగ్రహాలు వండాలా తీసేలా కూడా తెలియని లెక్కల్లో తయారైనాయి. అసలు గాంధీ మహాత్ముడు పేరు చెప్పిన విగ్రహాలు ఉండేటువంటి సందర్భమా, మిగతా బయట వాళ్ళతో సంబంధం లేనటువంటి విగ్రహాలు ఉంటే సంబంధమా అనే యోచన కూడా లేకున్నాను. విగ్రహాలు తీసేయాలంటే అన్నిటితో పాటు ఏ కూడా తీసేయాలా? అంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహోన్నతుడి వ్యక్తుల్ని ఇప్పుడు తరంలోనే మర్చిపోతే తర్వాత తరంలోకి ఎవరికి తెలుస్తుంది కదా, అది తెలియనటువంటి పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఇది ప్రభుత్వ పరంగా చేయవలసిన పనులు ఇవన్నీ ఎవరో విజ్ఞాన వేదికగానే ఇక్కడ ఉన్నటువంటి 10 మంది చేసే సందర్భం కాదు. వాళ్ళ దృష్టిలో ఈ కళగా చేసుకోవాలి, వాటిని చెయ్యాలి, ఆచరణ చేయాలి. అప్పుడు అది దానికి తగినటువంటి న్యాయం చేస్తుందని నా అభిప్రాయం. మహాత్మా గాంధీ 156వ జయంతోత్సవాలని మనం భీమవరం స్వాతంత్ర్య సమరంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మరి భీమవరం పట్టణంలో మరి అమరవీరుల స్తూపం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది పెద్దలందరూ కూడా ఈరోజు మన భీమవరం 2వ బార్డోరీగా మరి పేరు పెట్టినటువంటి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించుకుంటూ మహాత్మా గాంధీ ఆశయాల్ని, సత్యం, అహింస, శాంతి విధానాల్ని, అలాగే సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రజాప్రతినిధులందరూ కూడా మన గాంధీ ఆశయాలతోటి మన దేశ అభివృద్ధికి ముఖ్యంగా యువత అంతా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.